వై నాట్ 175 అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధిష్టానం చేపట్టిన చేర్పులు మార్పులు ఉమ్మడి కర్నూలు జిల్లాకు వర్తించలేదని చెప్పొచ్చు. మెజారిటీ రెడ్ల అసెంబ్లీ స్థానాలలో సిట్టింగులకు యథాతథంగా మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల విషయంలో చేర్పులు మార్పుల పేరుతో అభ్యర్థులను మార్చారు. రెడ్ల స్థానాలు యాజ్ ఇట్ ఈజ్గా రెడ్లకే కేటాయించడంతో ఆసక్తికరంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఓట్ల కోసమే చేర్పులు మార్పులు అంటూ వైసీపీ హడావుడి చేస్తోందని రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి అక్రమాలపై వైసీపీ పెద్దలు 2 ఏళ్ల క్రితం నుండే సర్వేలు చేయిస్తూ వచ్చారు. సర్వే రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యే అభ్యర్థులను చేర్పులు మార్పులు చేస్తామని పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైసీపీ అధినేత సీఎం జగన్ స్పష్టం చేశారు. అనుకున్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ప్రక్షాళన చేపట్టారు. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సిట్టింగ్ స్థానాలు మార్చి కొత్త క్యాండిడేట్లను తెచ్చిపెట్టారు. ఆయా స్థానాలు కోల్పోయిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అందులోనూ అత్యధికంగా స్థానికేతరులు కావడం మరో రాజకీయ కోణం ఉందంటున్నారు. సిట్టింగ్ల పనితీరుపై సర్వే చేపట్టిన పార్టీకి రెడ్ల నియోజకవర్గంలో ఎలాంటి మైనస్లు కనబడకపోవడం, వారి స్థానాలు వారికే పదిలంగా ఉంచడంపై బహుజనులలో అసహనం పెరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నంద్యాల జిల్లా పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నందికొట్కూరు తప్పితే మిగిలిన 6 సెగ్మెంట్లలో సిట్టింగ్ స్థానాలు యథాతథంగా మళ్లీ పోటీ చేసే అవకాశం రెడ్లకే కల్పించారు. ఎస్సీ రిజర్వ్డ్ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దార్ను మాత్రం గ్రాఫ్ బాగాలేదని పక్కన పెట్టారు. ఈయన స్థానంలో స్థానికేతరులు ధారా సుధీర్ను నందికొట్కూరు క్యాండిడేట్ గా తెచ్చిపెట్టారు. అభ్యర్థి అంశంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని స్థానిక నాయకులు తప్పుపడుతున్నారు. ఆర్దర్కు భైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఉన్న విభేదాలు కారణంగా సర్వే పేరుతో దూరం పెట్టినట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా శ్రీశైలం శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల శిల్పా రవిచంద్రారెడ్డి, ఆళ్లగడ్డ బిజేంద్రనాథ్ రెడ్డి, బనగానపల్లి కాటసాని రామిరెడ్డి, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి, డోన్ బొగ్గల రాజేంద్రనాథ్ రెడ్డిలు మళ్లీ బరిలో ఉండబోతున్నారు. నంద్యాల పార్లమెంటు ఎంపీ స్థానానికి పోచా బ్రహ్మానందరెడ్డికే మరోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇక కర్నూలు జిల్లాలో చేర్పులు మార్పులు అంటూ 4 సిట్టింగ్లను తప్పించారు. అందులో ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనార్టీ ఉన్నారు. ఎమ్మెగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయోభారంతో ఈసారి పోటీ నుండి తనకు తాను తప్పుకున్నారే కానీ అధిష్టానం చేర్పులు మార్పులలో అయితే అతన్ని తప్పించలేదు. చెన్నకేశవరెడ్డి తప్పుకోవడంతో ఎమ్మెగనూరు వైసీపీ అభ్యర్థిగా పుట్టా రేణుకను బరిలో దించారు. ఆలూరు ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు సర్వే రిపోర్టు బాగోలేదని తప్పించారు. కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయాల్సిందిగా జయరాంకు సూచించారు. ఆలూరులో తనకు బలమైన కేడర్ ఉందని, మళ్లీ ఖచ్చితంగా గెలుస్తానని జయరాం పార్టీ పెద్దలకు విన్నవించినా పట్టించుకోలేదు. నమ్ముకున్న పార్టీ పొమ్మనలేక పొగపెట్టిందని గ్రహించిన జయరాం బాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంతకల్ టీడీపీ సీటు కేటాయిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ను తప్పించి ఆదిమూలపు సతీష్ను అభ్యర్థిగా ప్రకటించారు. స్థానికంగా పోటీకి ఎవరూ లేనట్లు నాన్ లోకల్ని తెచ్చిపెట్టడమేంటని స్థానిక నేతలు మండిపడుతున్నారు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను సైతం సర్వే రిపోర్టు సరిగా లేవంటూ సీటు నిరాకరించి రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ ను బరిలోకి దించారు. పార్టీలో రెడ్ల పెత్తనం పెరిగిపోయిందని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీపై బహిరంగ విమర్శలు గుప్పించారు. వైసీపీలో పేరుకే బీసీలకు పదవులు ఉంటాయని, పవర్ మాత్రం రెడ్ల చేతిలోనే ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఎంపీగా సీఎం జగన్ ను కలుసుకునే అవకాశం లేనప్పుడు ఈ పదవులు ఎందుకని పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రామయ్యను కూడా బలవంతంగా కర్నూలు పార్లమెంటు బరిలో నిలుపనున్నట్లు తెలుస్తోంది. కొత్త వ్యక్తి తారసపడితే ఎంపీ అభ్యర్థి రామయ్యను సైతం మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ముఖచిత్రంపై మార్పులు చేర్పులలో భాగంగా ఏ ఒక్క రెడ్డిని తప్పించకపోవడం విశేషం. పైగా ఒకే కుటుంబంలో 2-3కి మరోసారి టికెట్ ఇచ్చి ఔరా అనిపించారు.
సోదరులు కాటసాని రామరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డిలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. అలాగే రాంపురం సోదరులు వై బాలనాగిరెడ్డి, వై సాయిప్రసాద్ రెడ్డి, వై వెంకటరామరెడ్డిలు సేమ్ స్థానాల్లో పోటీ చేయనున్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నియోజకవర్గంలోనే సీఎం తన మార్క్ రాజకీయాన్ని చూపించారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయంగా నిలదొక్కుకోవాలనే ఆకాంక్ష వైసీపీ అగ్రనేత సీఎం జగన్ కు లేదంటున్నారు. కేవలం ఓట్ల కోసం అత్యధికంగా ఉన్న బహుజనులు, కులాలు, మతాల పేరిట విడదీసి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని రాజకీయ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. రెడ్ల విషయమైతే ఒకే కుటుంబం ఏళ్ల తరబడి పాలించుకోవచ్చనే సంకేతాన్ని జగన్ ఇచ్చేశారు. మిగతా సామాజిక వర్గాలకు మరో ఛాన్స్ ఉండదని, రెడ్ల విషయమైతే ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా మళ్లీ అవకాశం ఇచ్చే సంప్రదాయాన్ని జగన్ కొనసాగిస్తున్నారని మిగతా సామాజిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సర్వే రిపోర్టు ఆధారంగా అభ్యర్థుల మార్పు తథ్యమని సీఎం జగన్ పదే చెబుతున్నప్పటికీ తన సొంత సామాజిక వర్గం విషయంలో ఆ సాహసం చేయలేకపోయారనే అపవాదు మూటకట్టుకోక తప్పలేదు. రెడ్లపై ఎన్ని ఆరోపణలు వచ్చినా వారిని తప్పించకుండా అదే నియోజకవర్గాలను రెడ్లకే కేటాయిస్తూ మమా అనిపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పుకుంటున్న వారికి రాజకీయంగా ఎదిగే అవకాశం ఇవ్వకపోవడమే జగన్ లక్ష్యమా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.